సో కంటిన్యూగా 2 డేస్ నుంచి అయితే మార్కెట్ పాజిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు మాత్రం మార్నింగ్ కొంచెం పాజిటివ్గా కనిపించిన మార్కెట్ ఎండింగ్కి వచ్చేసరికి మాత్రం నెగిటివ్లోనే క్లోజ్ అయింది. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే మాత్రం ఈరోజు ఇంచుమించు 206 పాయింట్లు అయితే మైనస్లోకి వెళ్ళడం మనం అబ్జర్వ్ చేసినాం. 80,157 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 45 పాయింట్లు మైనస్లోకి వెళ్ళి 24,579 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 341 పాయింట్లు అయితే మైనస్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ మిడ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు ఫ్లాట్గానే క్లోజ్ అయ్యాయని చెప్పాలి. అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే కొంచెం పాజిటివ్ మూమెంట్ అయితే కనపడడం జరిగింది. ఓవరాల్గా ట్రంప్ యొక్క అంటే విభిన్నమైన వైఖరి అండ్ ఇండియాకి అయితే కొంచెం బాగా ప్రెజర్ అయితే లోనైందని చెప్పాలి స్టాక్ మార్కెట్. సో జీడిపికి సంబంధించిన వ్యవహారంలో కూడా జీడిపి కొంచెం వృద్ధి చెందుతుంది, అంచనాలకు మించి వృద్ధి చెందిందనేది ఒకటి న్యూస్ రావడం కూడా మార్కెట్లో అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం పాజిటివ్గా మూవ్ అవడానికి అయితే బాగా కృషి చేసిందని చెప్పాలి. ఓవరాల్గా సెప్టెంబర్ స్క్రిప్ట్లో అయితే ఎంటర్ అయిపోయినాం. అసలు సెప్టెంబర్లో మార్కెట్ ఎలా ఉంటుంది అండ్ మనతో పాటు మార్కెట్ని ప్రిడిక్ట్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ ఓవరాల్గా ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ స్క్రిప్ట్లు స్టార్ట్ అయిపోయినాయి. ఓవరాల్గా సెప్టెంబర్లో మార్కెట్ ఎలా ఉండొచ్చు సార్? ఓవరాల్గా మార్కెట్ వచ్చి సెప్టెంబర్లో కొద్దిగా బాధాకరంగానే కొద్దిగా వీక్గానే ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే మార్కెట్ వచ్చి ఎవ్రీ రైజ్ వచ్చి షార్టే ఇప్పుడు. కాబట్టి ట్రేడర్స్ కానీ ఎవరైనా సరే చాలా కాషియస్గా ఉండాలి, విత్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఓకే, ఎందుకంటే మార్కెట్ వచ్చి ఈ రోజు కూడా చూడండి, ఈరోజు ఎక్స్పైరీ వీక్లీ ఎక్స్పైరీ, ఎందుకంటే ఇప్పుడు ట్యూస్డే చేశారు కాబట్టి ఎవ్రీ వీక్ ఫస్ట్ టైం ఇది ట్యూస్డే ఎక్స్పైరీ అవ్వడం. ఓకే, నెక్స్ట్ టైం నుంచి రెగ్యులర్ గా ట్యూస్డేనే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ సెటిల్మెంట్ వల్ల మార్కెట్ కూడా కొద్దిగా వాలటైల్ గా గడిచింది. హై లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ మంచి. బట్ ఏదైనా నేను రెగ్యులర్ గా చెప్పిందే ఈ మధ్య ఎవ్రీ రైస్ షార్ట్ అని చెప్పాను. బట్ మనకంటూ ఒక సెటప్ అండ్ స్ట్రాటజీస్ ఏదైనా ఉంటే దాన్ని ఫాలో చేసుకొని పర్ఫెక్ట్ గా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకొని చిన్న చిన్న లాసెస్ వచ్చినా కూడా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ లో మనం వెళ్తూ ఉంటే డెఫినెట్ గా మార్కెట్ లో మనం సస్టైన్ అవ్వగలం. ఎందుకంటే ఈ మార్కెట్ లో కొద్దిగా బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి అట్ ప్రెసెంట్ ఉండే మార్కెట్. ఎందుకంటే ఈ ఇయర్ అంతా చూడండి మార్కెట్ ఒడిదుడుకులతోనే ఉన్నాయి. ఏదో ఒక న్యూస్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంది. కాబట్టి మార్కెట్ లో కొద్దిగా కాషియస్ గానే ఉండాలని నేను చెప్తాను. బట్ కాషియస్ అంటే ఏం లేదు, కరెక్ట్ గా లో లెవెల్స్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడ పర్ఫెక్ట్ గా కొనాలి అనేది తెలుసుకొని ఎక్కడ పెడితే అక్కడ కొనకుండా పర్ఫెక్ట్ ప్రైసెస్ లో కొనాలి. సార్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు జీనిక్స్ ప్రేక్షకులకు ఫస్ట్ టైం, అంటే ఇంతకుముందు ఏ ఛానల్ కూడా ఇలాంటిది రాలేదు. అంటే మంత్లీ స్క్రిప్ట్స్ అంటే నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ మంత్లీ లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇది ఇన్వెస్టర్లకు అయితే మంచి అవకాశం అని చెప్పాలి. ఏం చెప్తారు సార్ ఇలాంటి లెవెల్స్ ఉండడం వల్ల ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా స్టార్ట్? ఇప్పుడు మనం జీ ప్రేక్షకుల కోసం ఎవ్రీ మంత్ మనము ఇండెక్స్ మంత్ స్టార్టింగ్ లో ఇవ్వాలని మనం అనుకున్నాం. కాబట్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ మంత్ వచ్చి ఈ లెవెల్స్ లోనే ట్రేడ్ అవుతుంది. మార్కెట్ ఏ వాలటిలిటీ ఉన్నా కూడా మనం ఇచ్చిన లెవెల్స్ లోనే మార్కెట్ వచ్చి ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి కూడా మాక్సిమం అప్ సైడ్ కానీ మనం ఇచ్చిన లెవెల్స్ లోనే ఆ టార్గెట్స్ రావడానికి అవకాశం ఉంది. అదేలాగా డౌన్ సైడ్ కూడా మనం ఇచ్చిన లెవెల్స్ లోనే రావడానికి అవకాశం ఉంది. ఇట్స్ వెరీ వండర్ఫుల్ గా ఉంటుంది. ఓకే సార్, అంటే యాక్చువల్గా ఇన్వెస్టర్లకు అయితే మంచి అవకాశం అని చెప్పాలి. సార్ చెప్పే లెవెల్స్ అయితే రాసుకోండి. ఎందుకంటే ఈ లెవెల్స్ బేస్ చేసి అసలు మనం ఎవరిని అడగాల్సిన పని లేదు. ఈ మంత్ ఎక్కడి దాకా వెళ్తుంది, ఏ లెవెల్లో వెళ్తుంది, ఏ లెవెల్లో వస్తుంది కానీ మీకే తెలుస్తుంది. ఈ లెవెల్స్ ఈ మంత్ మీరు చూసారంటే ఫస్ట్ నిఫ్టీ చెప్తారా సార్? ఫస్ట్ నిఫ్టీ చెప్తాను. ఓకే, నిఫ్టీ వచ్చి ఇది వచ్చి మంత్లీ లెవెల్స్ అండి. చూడండి, మీ ట్రేడింగ్ స్టైల్ కి మీరు ఉపయోగించుకోండి. దీనికంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ అనేది ఏం లేదు.
ఇది వచ్చి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది ఒక అడిషనల్ యూజ్ అన్నమాట. మీ ట్రేడింగ్ సెటప్ కి ఇది ఒక చాలా బాగుంటుంది. ఈ లెవెల్స్, ఈ వాల్యూస్. అప్ సైడ్ వచ్చి 24,600 పైన ఒక 1 అవర్, ఎందుకంటే ఇది ఎలా చెప్పాలంటే ఇది డైలీ కాబట్టి ఒక 1 డేనే పెట్టుకుందాం. 24,600 పైన, ఎందుకంటే మంత్లీ కాబట్టి మనము ఇది మంత్లీ లెవెల్స్. 24,600 పైన ఎప్పుడు క్లోజ్ అయినా ఈ మంత్ లో మనకు అప్ సైడ్ ఎంత దూరం వెళ్ళడానికి అవకాశం ఉందంటే 24,679, 24,871, 24,990, 25,183 దాకా ఈ మంత్ మనం చూడడానికి అవకాశం ఉంది. లాస్ట్ లెవెల్ అప్ సైడ్. ఇక ఎక్స్టెండెడ్ బుల్లిష్, ఏదైనా మంచి న్యూస్ వచ్చింది మార్కెట్ కి, ఏదైనా మంచి ఎలా చెప్పాలంటే ఓవర్ నైట్ లో ఏదైనా మంచి ట్రంప్ వచ్చి మన టారిఫ్స్ అన్ని తీసేశారు అనే ఏదైనా ఒక గుడ్ న్యూస్ వచ్చిందంటే ఈ మంత్ 25,591 దాకా కూడా చూడడానికి అవకాశం ఉంది. అది ఒక ఎక్స్టెండెడ్ లెవెల్. అదేలాగా డౌన్ సైడ్ వచ్చి 24,250 కింద ఒక రోజు కానీ ట్రేడ్ అయిందంటే, క్లోజ్ అయి సస్టైన్ అయిందంటే, డౌన్ సైడ్ మన టార్గెట్స్ వచ్చి 24,174, 23,981, 23,862 అండ్ 23,670 దాకా చూడడానికి అవకాశం ఉంది. మరి ఇక హెవీ సెల్లింగ్ ప్రెషర్ ఉందనుకుంటే 23,262 దాకా కూడా చూడడానికి అవకాశం ఉంది. ఇది నిఫ్టీ. ఇకపోతే నెక్స్ట్ సెన్సెక్స్. సెన్సెక్స్ వచ్చి మనకి అప్ సైడ్ వచ్చి 80,300 పైన ఒక రోజు క్లోజ్ అయిందంటే ఈ మంత్ లో అప్ సైడ్ మనకి అవకాశం ఎంత దూరం? 80,578 మొదటి లెవెల్, 81,166, ఆ తర్వాత 81,529, 82,117. ఇక మరీ ఎక్స్టెండెడ్ లెవెల్ ఒక అప్ సైడ్ మంచి న్యూస్ అంటే 83,362. ఇది వచ్చి అప్ సైడ్. అదేలాగా డౌన్ సైడ్ వచ్చి 79,300 కింద ఒక రోజు మార్కెట్ కానీ క్లోజ్ అయిందంటే డౌన్ సైడ్ మనం ఎక్కడి దాకా చూస్తామంటే 79,040, 78,452, 78,089, 77,501. ఇక మరీ లోయెస్ట్ అంటే 76,257 దాకా చూడడానికి అవకాశం ఉంది. అది. హలో సార్, చెప్పండి సార్. వింటాను. ఇప్పుడు నిఫ్టీ అయిపోయింది, సెన్సెక్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చి మనకి ఈ మంత్ అప్ సైడ్ వచ్చి 54,200 పైన మనకి ఒక రోజు కానీ క్లోజ్ అయిందంటే మనకి చూడండి 54,200 పైన ఒక రోజు క్లోజ్ అయిందంటే మన అప్ సైడ్ వచ్చి 54,443, 55,045, 55,417, 56,019. అదేలాగా ఇక మరీ అప్ సైడ్ అయితే 57,294 కూడా చూడడానికి అవకాశం ఉంది. అదేలాగా డౌన్ సైడ్ చాలా ఇంపార్టెంట్. 53,150 కింద ఒక రోజు మనకి ట్రేడ్ అయిందంటే కింద డౌన్ సైడ్ 52,867, 52,265, ఆ తర్వాత 51,893, 51,291. ఇది లాస్ట్ లెవెల్. ఇక మరీ ఎక్స్టెండెడ్ లెవెల్ అయితే 50,016. ఈ లెవెల్స్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి లెవెల్ దగ్గర మీరు ప్రైస్ యాక్షన్ చూస్తారు కాబట్టి బాగా ట్రేడింగ్ తెలుసు, మంచి ట్రేడింగ్ లో నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఈ లెవెల్స్ ని బేస్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. సార్, ఇప్పుడు ట్రేడింగ్ ఎఫ్ఎండ్ ఓకే, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సార్? వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? సార్, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఆల్రెడీ మనము చాలా క్లారిటీగా చెప్పాను. మార్కెట్ వచ్చి మళ్ళీ 22,000 ఇప్పుడు ఆల్రెడీ అక్యుములేషన్ చేసిన వాళ్ళు బుక్ ప్రాఫిట్ చేసుకోమని చెప్పాను. 25,600, 700 రేంజ్ లో మళ్ళీ ఆ హై బ్రేక్ అయితేనే మళ్ళీ
కొనమని చెప్పున్నాను. కాబట్టి అందరు ఇప్పుడు బుక్ ప్రాఫిట్ చేసుకున్నారు. ఇక మరి డౌన్ సైడ్ మళ్ళీ ఎక్కడెక్కడ ఉంటే అదేలాగన 22,000 రేంజ్ వస్తే మళ్ళీ కొనాల్సిందే. అది ఓకే సార్, ఫైనల్గా రేపు ఎలా ఉండవచ్చు సార్ మార్కెట్? అంటే ఈ ట్రంప్ యొక్క షార్ట్ టర్మ్ వచ్చి షార్ట్ టర్మ్ కూడా మనం వచ్చి చూడండి నిఫ్టీ వచ్చి 24,600 పైన ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్రేడ్ అయిందంటే చూడండి 24,600 పైన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టుకుందాం. ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే మన అప్ సైడ్ మళ్ళీ ఒక 300-400 పాయింట్స్ చూడడానికి అవకాశం ఉంది. అదేలాగా 24,500 బిలో కానీ ట్రేడ్ అయిందంటే ఒక 1 అవర్ మళ్ళీ డౌన్ సైడ్ 24,000 దాకా కూడా చూడడానికి అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గురుప్రసాద్ గారు చెప్పినట్టు మీ యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీకి ఈ లెవెల్స్ అయితే ఒక మంచి బూస్ట్, అంటే ఒక మంచి ప్లస్ అని చెప్పాలి. సో ఆ లెవెల్స్ని బట్టి మీ స్ట్రాటజీని రన్ చేస్తే మంచి లాభాలు వస్తాయని అయితే సార్ అడ్వైజ్ ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.